మొన్న పవన్ కళ్యాణ్ చంద్రబాబు గారితో దాదాపు 2 గంటల పాటు భేటీ అయ్యారు. ఇప్పుడు తాజాగా చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారి ఇంటికి వెళ్ళి, అది కూడా ఒక 10 ఏళ్ల తర్వాత అంటున్నారు ఈ భేటీ. 10 ఏళ్ల ముందు 10 ఏళ్ల వరకు ఈయన అక్కడికి రావడమే తప్ప ఈయన అక్కడికి వెళ్ళలేదు అనేది. ఈ భేటీ వెనక సారాంశం ఏంటి? పొత్తుల గురించేనా, సీట్ల లెక్కల గురించేనా, లేదంటే తేల్చుకోవాల్సింది సర్ది చెప్పే ప్రయత్నం ఏమన్నా చంద్రబాబు గారు చేశారా? ఇప్పుడు ఇదే చర్చ అయితే నడుస్తుంది. ఈ అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్. దాదాపుగా ఒక కొలిక్కి వచ్చేసిందని అనుకోవాలా? ఫైనల్ లిస్ట్ చెప్పడానికో లేదంటే ఆయన్ని బుజ్జగించడానికో చంద్రబాబు గారు నేరుగా పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి 2.5 గంటల పాటు భేటీ. ఏం జరిగింది అసలు? మనకైతే వాళ్ళు ఏం జరిగిందనేది చెప్పరు, లేదా మనం అక్కడ బాత్రూంలో లేము కాబట్టి తెలియదు. కానీ మీరేం కెమెరా పెట్టలేదు అక్కడ ఆర్కే గారి లాగా? అంతే. అంచనా వేసుకోవడం అయితే యాక్చువల్గా మొన్న అంతకుముందు మనం అంటే ఈ 2-3 నెలల పరిణామాలు చూసుకుంటే లోకేష్ పాదయాత్ర ముగింపు సభ అట్టహాసంగా జరపాల విశాఖపట్నంలో. దానికి పవన్ కళ్యాణ్తో పాటుగా సిపిఐ, సిపిఎం, అంటే కాంగ్రెస్ని పిలుస్తారు లేదు తెలియదు కానీ ఇంక్లూడింగ్ బీజేపీ అందరిని పిలవాలని ముందు అనుకున్నారు. తర్వాత ఏమైందో తెలియదు, పవన్ కళ్యాణ్ కూడా రావట్లేదని అచ్చెన్నాయుడు ప్రకటించారు. మొన్న ప్రకటించారు పవన్ రావట్లేదని. దానికి కారణం ఏంటనేది ఆయనే చెప్పింది ఏంటంటే మేనిఫెస్టో ఫైనల్ అవ్వాలి, మేనిఫెస్టో జాయింట్ మేనిఫెస్టో ఫైనల్ ఇది అయిపోయాక కసరత్తు చేస్తాం, అది అయిపోయాక అప్పుడు భారీ బహిరంగ సభ పెడతామని చెప్పారు. సాధారణంగా ఇక్కడ ఒక కన్ఫ్యూజన్ ఏంటంటే ఇవాళ రోజునున్న పరిస్థితుల్లో లక్షలాది మందిని పోగేసి జనాలు రావాలంటే కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టాలి. ఒక మనిషికి 1000 రూపాయలు ఖర్చు చేసుకోవాలి. అంత బల్క్లో 50% వేసుకోవాలి. 500 రూపాయలు అయితే తక్కువ కాదు మనిషిని తీసుకురావాలంటే. లాంగ్ నుంచి తీసుకురావాలన్నప్పుడు 1000 రూపాయలు వేసుకోవాల్సిందే. వాళ్ళు 6 లక్షలు అన్నారు. 6 లక్షలు అంటే వాళ్ళు 6 లక్షలకి టార్గెట్ చేసుకుంటే కనీసం 1,00,000-1,50,000 మంది వస్తారు కదా. అంత కార్యక్రమం మళ్ళీ నిర్వహించగలుగుతారా? సాధారణ ఈవెన్ పవన్ కళ్యాణ్ అప్పుడు పెట్టిన సభకి ఇప్పుడు పెట్టే సభలకి తేడా లేదా? వారాహికి అంతమంది రావట్లేదు కదా. ఇప్పుడు ఇక్కడ పెట్టినప్పుడు మంగళగిరి దగ్గర పెట్టిన ముఖ్యమంత్రి అన్నటువంటి టైంలో వచ్చిన జనాభా రావట్లేదు కదా. కాబట్టి ఎందుకు ఇది అకస్మాత్తుగా అంటే ఒక డౌట్, ఇది జస్ట్ మనం ఊహ తప్పించి ఇదేం కాదు. నా సందేహం ఏంటంటే ఇక్కడ వాస్తవంగా 6 పాయింట్లు వీళ్ళు ఎజెండా క్లియర్ పెట్టేశారు మేనిఫెస్టోలో. వీళ్ళు షణ్ముఖ వ్యూహం అన్నారు. ఈ షణ్ముఖ వ్యూహాన్ని కలిపితే 12 కదా అయ్యేది, డజనే కదా. కానీ వీళ్ళు కలపట్ల, అంటే కలిపితే అయిపోతుంది కదా. ఎందుకు కలపట్లేదో తెలియదు. రెండవది అది అలా సాగుతూనే ఉంది. మేనిఫెస్టో దాని గురించి ఇంకెందుకు చేర్చుకోవాలి, ఎందుకు అంత టెన్షన్ పడాలా? 6+6 కలిపితే 12 అయిపోయే గడికి ఇంకేం. పవన్ కళ్యాణ్ గారు అసలు అబ్జెక్షన్ ఏంటి? ఎందుకంటే ఇప్పుడు యువకాలంలో ఇప్పుడు విశాఖలోనే ఆసంద్రపు విజయ్ కుమార్ ఇలాంటి వాళ్ళు ఎక్కడికక్కడ తిరిగేశారు. మెడలో జనసేన కండు వేసుకుని. లోకేష్ గారు కూడా జన సైనికులే తిరిగేయగలిగింది. మొన్న కూడా ఇదే విశాఖలో ఈయన సభ పెట్టారు పవన్ కళ్యాణ్ గారు. అందులో టీడీపీ వాళ్ళు అందరూ వచ్చారు కదా. ఆయన కొత్తగా కొంతమందిని చేర్చుకున్నారు, అదే పెద్ద భారీ సభ అని అనుకున్నారు, వచ్చేసారు. ఇంక కొత్తగా ఈయనకి అబ్జెక్షన్ ఏంటి? అసలు కదా ఏమన్నా ఉందా? అదే నేను అంటుంది. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇక్కడ మేనిఫెస్టో అనేది ఒక పాయింట్. అదే అంటున్నాను. రెండో పాయింట్ ఏముంటుందంటే సీట్లది ఎటు తేల్చట్ల. ఇప్పుడు తెలుగుదేశం కోసం 10 అడుగులు వెనక్కి తగ్గాడు పవన్ కళ్యాణ్. అవును. ఒక్కడుగు కూడా తెలుగుదేశం వెనక్కి తగ్గట్లా. సీట్లు ఒక సగం ఇస్తానని చెప్పట్లా, ముఖ్యమంత్రి ఇస్తానని చెప్పట్లా, 2 జాయింట్ ప్రభుత్వం అంటోంది కానీ సగం సగం మంత్రులని చెప్పట్లా, లేదా అసలు పొత్తుకు సంబంధించిన ఫైనల్ ఎజెండాను చెప్పట్లా. కాబట్టి అంటే ఎంతకి ఇన్కమింగే అవుతుంది కానీ తెలుగుదేశం నుంచి అవుట్ గోయింగ్ రావట్లేదు. జనసేనకి అవుట్ గోయింగే తప్పించి ఇన్కమింగ్ రావట్లేదు. కాబట్టి ఇప్పుడు కనుక వెళ్తారు, పవన్ కళ్యాణ్ పేరు కూడా చెప్పేటప్పుడు సాధారణంగా జన సైనికులు కూడా భారీ ఎత్తున అటెండ్ అవుతారు. వాళ్ళు నిండిపోతుంది సభ. అది తెలుగుదేశానికి క్రెడిట్ అవుతుంది కానీ ఈయనకి క్రెడిట్ ఏంటి? అంతే కదా. ప్రాక్టికల్ గా అక్కడన్నా ఇదిగో మాది జాయింట్, ఇదిగో ఇన్ని సీట్లు ఇస్తున్నాం, ఈ సీట్లలో జనసేన పోటీ చేస్తే ఇన్ని పార్లమెంట్ సీట్లు ఇస్తున్నాం, కాబట్టి వాటి నుంచి ఇక మా సమరశంకం అని చెప్తే కరెక్ట్ ఉంటుంది అని పవన్ కళ్యాణ్ ఆలోచిస్తుండొచ్చు అని నేను అనుకుంటున్నా. అంతేగాని అందువల్లనే అని మనం చెప్పలేము. బట్ నేను అనుకోవడం అయితే అదేదో తేల్చమని, అంటే ఇప్పుడు ఆ ప్రెషర్ చేయబట్టే కదా చంద్రబాబు వెళ్ళింది. రెండవ కాన్సెప్ట్ కూడా ఉంది, ఒకటి సెంటిమెంట్ కాన్సెప్ట్ కూడా. 2014 ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళారు, తర్వాత విజయం సాధించారు. 2014 ముందు భారతీయ జనతా పార్టీ వాళ్ళ దగ్గరికి ఈయన వెళ్ళారు, విజయం సాధించారు వాళ్ళతో పొత్తు పెట్టుకుని. కాబట్టి ఇప్పుడు అట్లాగా మళ్ళీ ఆ సెంటిమెంట్ 2019లో అట్లా చేయలే. పవన్ కళ్యాణ్ దూరం, భారతీయ జనతా పార్టీ దూరం, జనానికి చంద్రబాబు దూరం అయ్యారు. కాబట్టి ఇప్పుడు ఏమైనా సెంటిమెంటల్గా మొదట పవన్ కళ్యాణ్ కలిసి వచ్చి
అదొక సెంటిమెంట్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకులు కూడా క్రిందసారి కర్ణాటకలో కలిసినట్టు అదే మధ్యప్రదేశ్లోనూ కర్ణాటకలోనూ కలిసారు మధ్యప్రదేశ్ అనుకుంటా పవన్ కళ్యాణ్ కర్ణాటకలో కలిసారు సంతోష్ జీ మధ్యప్రదేశ్లోకి వెళ్ళి శివరాజ్ సింగ్ చౌహాన్తో కలిసి వచ్చారు ఈయన ఇప్పుడు ఈయన మిత్రుడైన శివరాజ్ సింగ్ చౌహాన్ అంటే వెంకయ్యనాయుడు ద్వారా ఇప్పుడు శివరాజ్ సింగ్ చౌహాన్ కలిసారు ఇప్పుడు ఆ శివరాజ్ సింగ్ చౌహాన్ పక్కన పెట్టేశారు కాబట్టి ఇక ఏకైక ఆప్షన్ పవన్ కళ్యాణ్ మధ్యలో అనుసంధానకర్త బేరాలు ఎవరు మొదలు పెట్టి ఉంటారు పవన్ కళ్యాణ్ గారు మొదలు పెట్టారా లేదంటే బాబు గారు ఇప్పుడు ఏమన్నా సీట్ల సర్దుబాటు విషయాల్లో బేరాలు ఆడుతున్నారా అందుకెళ్ళారు ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే మనం తండ్రి దగ్గర కూర్చున్నాం అనుకోండి ఓ 4-5 పిల్లలు వాళ్ళు అడిగినప్పుడు వీళ్ళలో వీళ్ళు కొట్టుకుంటారు తండ్రికి గౌరవం ఇచ్చే పిల్లలు అయితే ఆయన పెద్దరికంగా చెప్పే మాట వింటారు ఇప్పుడు ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తండ్రిలాగా చూసుకుంటున్నాడు చంద్రబాబు ఆయన ఏం చెప్తే దానికి వింటున్నాడు అంతే తండ్రిని ఎదిరించేది ఎప్పుడు తనకు అన్యాయం జరుగుతుంది అన్నప్పుడు ఇప్పుడు అట్లాంటి ఎదిరించే స్థితిలో లేడు ఈయన కాన్సెప్ట్ ఏం కనబడుతుందంటే చంద్రబాబు ప్రతిసారి ఏం చెప్తున్నారు అంటే మనకి వాళ్ళ మాటలు వాళ్ళ ప్రెస్ మీట్లు వాళ్ళ ప్రెస్ నోట్లు వాళ్ళ స్టేట్మెంట్లు వాటిని రెగ్యులర్గా అబ్జర్వ్ చేస్తున్నాం కాబట్టి నాకు కనబడుతున్న కాన్సెప్ట్ అందులో అవగాహన కలుగుతున్నంత వరకు కనబడుతుంది ఫస్ట్ పొత్తు 1 సైడ్ లవ్తో బిగినాయి 2 sides లవ్ బోత్ సైడ్స్ లవ్ చేసుకున్నారు ఆ తర్వాత నుంచి చంద్రబాబు ఏం నోరు మీద పట్ల అప్పుడు జనసేన 50% సీట్స్ అనే కాన్సెప్ట్లో ఉంది క్రమంగా పవన్ కళ్యాణ్ని 50% అనే పాయింట్ నుంచి యువతలకు తెచ్చేశారు అట్లాగే జన సైనికులందరూ ముఖ్యమంత్రి అనేటువంటి నినాదాల నుంచి వద్దు అసలు నేను ముఖ్యమంత్రి ఎట్లా అవుతాననే స్థితికి పవన్ కళ్యాణ్ బికాస్ ఆఫ్ బాబు కౌన్సిలింగ్లో మారారు అంటే ప్రతిసారి కూడా నువ్వు అది ఎట్లాగా వేస్తావయ్యా నువ్వు ఎట్లా వేస్తావు నువ్వు అది దగ్గర అన్నప్పుడల్లా ఒకటి తగ్గుకుంటూ వస్తున్నారు ఫైనల్గా ఇప్పుడు సీట్లకు సంబంధించింది ఇది కూడా ఆయన ఇస్తే 18-25 మించి ఇచ్చే పరిస్థితి కనిపించట్లేదు చంద్రబాబు అట్లా ఇస్తే ముఖ్యమంత్రి ఇక్కడ ఏంటి కాపుల్లోనే రెచ్చగొట్టింది పవన్ కళ్యాణ్ మనదేంటి ఎప్పటికీ అస్తిత్వం లేదా మనకి ఇది అనేసి ఇప్పుడు అస్తిత్వం అంటే ఆడిచ్చింది తీసుకునేటట్టయితే వీళ్ళకేమొస్తుంది 10 సీట్లు కావాలంటే భారతీయ జనతా పార్టీ 150 సీట్లు ఇస్తుంది కదా ఆ లెక్కన కావాలంటే వాళ్ళే 25 తీసుకుని వీళ్ళకి 150 ఇస్తారు కావాలంటే లేదు వీళ్ళకి 125 ఇచ్చి వాళ్ళు 50 తీసుకుంటారు గెలవగలను జగన్ కొట్టేయగలను అనుకున్నప్పుడు 25 సీట్లకు గుర్తుపడాల్సిన పనే ఉంది ఇది ప్రెషర్ ఉంటుంది కాబట్టి ఇది ఈయన సైకలాజికల్ ప్రెషర్ పడుతున్నాడు కాబట్టి వెంటనే పెద్దరికం పాత్రలో అట్లా కాదు నువ్వు ముందు ఎమ్మెల్యే క్యాండిడేట్లు ఎత్తుక్కో మినిమం 10-15 వేల ఓట్లు తెచ్చుకునే వాళ్ళు లేకపోతే ఎట్టా పవను అంటే ఈయన మళ్ళీ వెళ్ళి బయటకు వచ్చి చెప్పేశాడు 10-15 వేలు ఉండాలని మళ్ళీ ఓసారి చంద్రబాబు నాయుడు అట్లా కాదా 10-15 వేలు ఓట్లు తెచ్చుకుంటాడు సరే డబ్బులు లేకపోతే ఎట్లాగా 10-15 వేలు నీ పేరు మీదనే వస్తుంది డబ్బులు లేకపోతే ఎట్లాగా ఇప్పుడు వాళ్ళు 50 కోట్లు ఖర్చు పెడతాడు మన వాళ్ళు 50 కోట్లు ఖర్చు పెడతారు రేపు పొద్దున్న నేను వద్దన్నా సరే మా వాళ్ళు ఇండిపెండెంట్ కానీ రెబల్ కానీ పోటీ చేస్తారు వాళ్ళు 50-100 కోట్లు ఖర్చు పెడితే ఎట్లా కాబట్టి 10-15 కోట్లు ఖర్చు పెట్టగలిగిన వాడిని తెచ్చుకో అప్పుడు నీకు సీట్లు ఇస్తాను అనే లెక్క చెప్తే ఈయన అట్టాగా బయటకు వచ్చేసి 10-15 కోట్లని ఖర్చు పెట్టగలగాలి ఇవన్నీ ఇదేమైపోయింది జీరో బడ్జెట్ పాలిటిక్స్ పక్క వెళ్ళిపోయింది సిద్ధాంతం పక్క వెళ్ళిపోయింది నమ్ముకున్న పార్టీ వాళ్ళు పక్క వెళ్ళిపోయారు ఈ ప్రెషర్ అన్నిటి మధ్యన సీట్లు ఏం తేల్చట్లేదు ఎప్పటికి మళ్ళీ జాగ్రత్తగా నడుపుతున్నారు కాబట్టి ఇక అట్లయితే కనుక నా నిరసన ఏంటో చెప్పకపోతే అంటే ఇంటి మీద అలిగినట్టు అలాగ చూపించారు పవన్ కళ్యాణ్ దాంతో బుజ్జగించడానికి తండ్రి వచ్చారు వచ్చి ప్రస్తుతం బుజ్జగించారు తెలంగాణలో ఓటం పాలవడం కూడా ఒక సాకు దొరికిందా తెలుగుదేశం పార్టీకి సీట్లు తగ్గించడానికి నాకు తెలిసి ఆ మాట పవన్ కళ్యాణ్ ఎదురుగుండా గనక ఒక్క ముక్క అంటే ఆ రోజుతో తెలుగుదేశం పార్టీ జనసేన బంధం అయిపోతుంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ టెంపర్ ఎక్కువ అంటే తండ్రి లాంటి కదా మాట అదే ఆ ముక్క అంటే తండ్రి అయినా ఒప్పుకోడు ఆయన ఎందుకంటే నా సత్తా ఏందో నీకోసమే కదా నేను అది కనీసం నా వాళ్ళకి కూడా ప్రచారం చేయింది చేయకుండా అయిపోయాక మళ్ళీ దానికోసం అన్నారు అనుకోండి అప్పుడు ఈయన అంటాడుగా తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేసిన చోట కాంగ్రెస్ మొత్తం ఓడిపోయిందని బీజేపీతో కలవడం వల్ల పెద్దగా ప్రయోజనం లేదు దానికి ఎగ్జాంపుల్ తెలంగాణలో నువ్వు ఉన్న 8 స్థానాలే అని చెప్పడానికి ఒక అవకాశం వచ్చిందా 2000 లేదు ఆ ముక్క అనే ధైర్యం చంద్రబాబు చేస్తారని నేను అనుకోను ఎందుకంటే బీజేపీ లేని తెలుగుదేశం పార్టీ పొత్తు అసంపూర్ణం పెళ్లిలో మంగళసూత్రం లేని తాళిలా అంటే ముగ్గురు కలిస్తే ఓకే కలవలేని పరిస్థితి వచ్చినప్పుడు ఆయన బయటకు తీసుకురావాలని చూడట్లేదా టీడీపీ అది ఆల్రెడీ బయటకు వచ్చేస్తున్నాడు కదా ఇప్పుడు ఏం పవన్ కళ్యాణ్ ఏం భారతీయ జనతా పార్టీ కోసం దేబరిస్తుంది ఏం లేదు ఎన్డీఏలో ఉన్నట్టే కదా ఆ పార్టీ నేతలు బీజేపీ వాళ్ళు చెప్తున్నారు కదా మాతోనే ఉన్నారు పవన్ కళ్యాణ్ ఉన్నారు ఈయన కూడా నేను ఉన్నానని చెప్తున్నాడు ఒకేసారి 2 పెళ్లిళ్ళు కుదరవు కదా రాజకీయాల్లో వ్యక్తిగత జీవితాలు వేరు రాజకీయాలు వేరు
రాజకీయాల్లో అయితే ఒకేసారి 2 పెళ్లిళ్ళు కుదరదు కదా. కాంగ్రెస్ పార్టీతోనూ కమ్యూనిస్టులతో కలిసిపోతూ కుదురుద్దా? అంటే గుడ్డ చెప్పడానికి కూడా కారణం కావాలి కదా పవన్ కళ్యాణ్ గారు. అదే అనేది ఆ కారణం చంద్రబాబు గారు చూపిస్తున్నారు. అందులో ఏముంది, ఆల్రెడీ ఆయన చూపించేశాడు. నేను తెలుగుదేశంతో వెళ్తున్నాను, వస్తే నా వెనకాల రా అంటున్నాడు. బీజేపీ తెలుసుకోవాలి కానీ ఇంకా చంద్రబాబు నాయుడు ఇంకా చెప్పేది ఏముంది? ఆల్రెడీ అటు కమిట్ అయిపోయాడు ఆయన. ఇప్పుడు ఆల్రెడీ ఫస్ట్ బీజేపీతో పెళ్లి చేసుకున్నాడు, దానికి విడాకులు ఇవ్వకుండా ప్రస్తుతం తెలుగుదేశం పార్టీతో కాపురం చేస్తున్నాడు. ఇప్పుడు ఇది భారతీయ జనతా పార్టీ తేల్చుకోవాలి. సీట్ల కేటాయింపుకి ఒక పర్టికులర్ క్యాలిక్యులేషన్ లెక్క ఏమైనా ఉందా బాబు గారి దగ్గర? అదేదో తీసుకెళ్లారు అనేది కూడా ఒక లెక్క. అంటే 10,000 ఓటింగ్ వచ్చిన సీట్లు, 20,000 ఓటింగ్ వచ్చిన సీట్లు గతంలో, వాటిని కంపేర్ చేసుకుంటే ఒక 20 కూడా రావు ఆయనకి అది చెప్పడానికి వెళ్ళారు అనేది కూడా. అట్లా చెప్పినా కూడా తిరగబడతాడు, తిరుగుబాటు చేస్తాడు. అంటే ఆ లెక్కలు బట్టి ఉండదా కేటాయింపు అనేది? అట్లాంటివి ఉండదు. అట్లయితే కనుక భారతీయ జనతా పార్టీ 14 ఎందుకు ఇచ్చారని అడుగుతాడు ఆయన. కాబట్టి అట్లాగేం ఉండదు. ఒకవేళ అట్లా చెప్తే గనక పవన్ కళ్యాణ్ లో ఏ రేషియోలో 20 25 కట్టబెడతారు? నేను ఇప్పుడు 20 కాదు, అది రాంగ్ ఇన్ఫర్మేషన్ అనుకుందాం. ఎన్ని కట్టబెడతారు? నేను వేసుకున్న లెక్క ఏంటంటే ప్రజారాజ్యం పార్టీ లెక్క, తర్వాత జనసేన లెక్క, రెండింటినీ కలిపి భారతీయ జనతా పార్టీ 3 లెక్కలు. ఆయన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో దిట్ట చంద్రబాబు ల్యాప్టాప్ పట్టుకెళ్ళి లెక్క చెప్తాడు. అట్లాగా చూపెట్టినప్పుడు ఇదిగో అప్పట్లో 18 సీట్లు మీరు గెలిచారు, అందులో 2 తెలంగాణ, 16 ఆంధ్ర. అట్లాగే తర్వాత భారతీయ జనతా పార్టీ గతంలో 12 గెలిచింది. ఇవన్నీ లెక్క చూసుకుంటే కనుక టోటల్గా థర్డ్ పార్టీ అన్నటువంటిది హైయెస్ట్ 18, మినిమం 1 నువ్వు తెలుసుకుంది. కాబట్టి ఈ మొత్తం లెక్క చూస్తే 18 దాటదు. అది కూడా అప్పటి లెక్క. ఇప్పుడు నీకు బాగా బలం పెరిగింది, నో డౌట్. నువ్వు అంటే ఆయన రెచ్చగొట్టకూడదు, నీ బలం తక్కువ అనేసి. ఇప్పుడు అది ఉమ్మడి రాష్ట్రంలో 18, అంటే ఆ లెక్కను చూసుకున్నప్పుడు విడిపోయిన రాష్ట్రంలో అప్పుడు 16, కానీ నీకు 25 ఇస్తున్నా నేను. అప్పుడు ఎన్ని 18% ఓట్లు. ఇప్పుడు నీ ఓటింగ్ శాతం 10 నుంచి 18% ఉంటుంది. అంతకు మించి ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఎందుకంటే ఇది కూడా ఎట్లా వస్తుంది నీకు, వైసీపీ నుండి తగ్గి నీకు రావాలి, అంతే కదా. కాబట్టి ఆ లెక్కను చూసుకున్నప్పుడు మీకు ఛాయిస్ ఉంది. మేబీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కనుక సిపిఐ వాళ్ళకి తెలంగాణలో చెప్పిన గేమే ఇక్కడ కూడా ఆడచ్చు. ఏమని, సిపిఐకి అక్కడ ఏం చేశారు, 1 సీట్ ఇచ్చి 2 ఎమ్మెల్సీ అన్నారు. మేబీ ఇక్కడ నేను అనుకోవడం, ఇది ఓహే, జస్ట్ 18, 22, 25 ఇస్తాం, తీసుకోండి. ఓ 4-5 మంత్రి పదవులు ఇస్తాం, 4-5 ఖచ్చితంగా. ఒక డిప్యూటీ సీఎం, 4 మంత్రులు. ఇది ఒక ఆస్పెక్ట్. ఎమ్మెల్సీలో 10 ఇస్తా. ఇవాళ చాలా మంది నష్టపోతారు కాబట్టి ఎమ్మెల్సీలో 10 నుంచి 12 ఇస్తా. ఈయన 12, 10 అంటే ఆయన 12 అడగడం ఏదో చేయొచ్చు. రాజ్యసభ మీకు 2 ఇస్తా, 1 ఇస్తా, 2 అండి ఆయన. రాజ్యసభ అంటే 500 కోట్ల వ్యాపారం తెలుగుదేశం అతను, కాబట్టి రాజ్యసభ 1 ఇస్తా మీకు. ఈ లెక్కన డిప్యూటీ సీఎం కంటిన్యూటీ ఉంటారు, సీఎం షేరు 1. మీకు ఒక ఏడాది సీఎం అనేటువంటిది ఇచ్చారా లేదా అదొక్కటి మాత్రం కన్ఫ్యూజన్. సీఎం ఇస్తానన్నారు లేదా, సీఎం ఇస్తానన్నారు అన్నది మొన్న జైల్లో చెప్పినప్పుడు మాత్రం 1.5 పాటు నీకు ఇస్తాను, ఫస్టే ఇస్తానన్నారు అన్నది వినబడింది. అదైతే కనుక ఇక పవన్ కళ్యాణ్ ఒప్పుకోపోతే ఎవడో రేపు పొద్దున పార్టీ బతుకుద్దో లేదో తెలియదు అన్నప్పుడు పవన్ కళ్యాణ్ కలుపుకుని వెళ్తుంటే. ఇప్పటికే పొత్తులో భాగంగా తమ సీట్లు పోతాయని ఒక బండారు సత్యనారాయణ లేదంటే యనమల రామకృష్ణ ఇలాంటి వాళ్ళే తిరగబాటుకు రెడీగా ఉన్నారు అనేది. అంతెందుకు బొద్దా వెంకన్న కూడా ఓపెన్ గా చెప్పారు, వెస్ట్ సీట్ నాదే విజయవాడ. ఎవరు తిరగబడరండి, లోపన్ని పేపర్లో మీడియా ఉంది కాబట్టి పబ్లిసిటీ కోసం. నిరసన రాదా కొంత తిరగబడ్డం అంటే వెళ్ళిపోతారు, రాజీనామా చేస్తారని కాదు. గతి ఉంది, ఇంకా 3వ వాళ్ళు ఉంటే గతి. ఇప్పుడు యనమల రామకృష్ణ బయటికి వెళ్ళి ఎడగెలవాలి, కార్పొరేటర్ కూడా గెలవడు ఆయన. బొద్దా వెంకన్న అక్కడ కార్పొరేటర్ పోటీ చేయమన్న తన నియోజకవర్గంలో. అక్కడ ఒక పక్కన భారతీయ జనతా పార్టీ పొత్తు పెట్టుకున్న జనసేనతో తెలుగుదేశంతో అసలు అది అసాధ్యమైన సీటు. ఎందుకంటే దాని జీవితంలో తెలుగుదేశం గెలిచిన సీటు కాదు అది. 83లో గెలిచింది, 85లో అంత ఊపులో కూడా ఓడిపోయిన సీట్ అది, విజయవాడ వెస్ట్. దాంట్లో పొత్తు పెట్టుకుంటే జనసేన మస్ట్, భారతీయ జనతా పార్టీ కూడా అదే సీట్ అడుగుతుంది. భారతీయ జనతా పార్టీ కూడా గతంలో పెల్లంపల్లి అక్కడి నుంచినే కదా. భారతీయ జనతా పార్టీ డిపాజిట్లు వచ్చిన సెట్లు అదే 1, 1 ఆఫ్ ద సీట్. కాబట్టి అక్కడ క్రిందసారి వెల్లంపల్లిని పక్కన పెట్టి విజయవాడ సెంట్రల్ తీసుకున్నందుకే దెబ్బతింది అది.
అక్కడ ఇదే సెంట్రల్ ది కోట శ్రీనివాసరావు గెలిచాడు గతంలో అప్పుడు 2014లో అది వదిలేసేసి వీళ్ళు వెల్లంపల్లి కోసం వెస్ట్ తీసుకున్నారు, దెబ్బతిన్నారు. కానీ అక్కడ ఓట్లు అయితే పెట్టిగానే వచ్చినాయి కదా, కాబట్టి వాళ్ళు కూడా అడుగుతారు. ఒకవేళ బీజేపీ తెలుగుదేశం పొత్తు పెట్టుకుంది అనుకోండి, జనసేన ముగ్గురు, విజయవాడ సెంట్రల్ వచ్చి బీజేపీ అడుగుతుంది, వెస్ట్ వచ్చి వీళ్ళు అడుగుతారు జనసేన. కాబట్టి ఖచ్చితంగా వదులుకోవడానికి సిద్ధపడాలా, కాదు కూడదు అంటే నీకు జాతనైతే చీల్చుకో. పవన్ కళ్యాణ్ నే ఒప్పించగలిగే మెస్మరైజ్ చేసే అస్త్రం ఏముంది చంద్రబాబు గారి దగ్గర, ఒకవేళ నిజంగా సీఎం షేరింగ్ కాకుండా? పెద్ద ఆయన ముందు అంతే, ఈయనకి తను గెలవలేనన్న భయం, ఆయన నేను గెలిపిస్తానన్న భయం. అంటే మన ఇద్దరం కలిస్తే జగన్ దించేయచ్చు, అల్టిమేట్ టార్గెట్ అదే. కాబట్టి నువ్వు ప్రభుత్వంలోకి వచ్చేసాక నువ్వు కావాలనుకున్న చెయ్యొచ్చు, నీకు ఫ్రీ హ్యాండ్ ఇస్తాను, పదవులు ఆశించు, తద్వారా భవిష్యత్తులో మనం సక్సెస్ఫుల్ అవుతాం, జగన్ ప్లేస్ నువ్వు ఆక్యుపై చేసుకుంటావు. ఇప్పుడు ఇదివరకు చంద్రబాబు ప్లేస్ ఆక్యుపై చేసుకుందాం అనుకున్నాడు ఈయన, అది కుదరదు. భారతీయ జనతా పార్టీ ఇప్పుడు చంద్రబాబు ప్లేస్ కి ఎత్తు పెడదాం అనుకుంటుంది, ఈయన జగన్ ప్లేస్ కి పవన్ చేత ఎత్తు పెట్టిద్దాం అనుకుంటున్నాడు, అంతే తేడా. కానీ మేజర్ సామాజిక వర్గాలు రెండు పార్టీల నుంచి చూసుకుంటే షేరింగ్ ఇస్తే కనుక కమ్మ సామాజిక వర్గం యాక్సెప్ట్ చేయదు, తెలుగుదేశం పార్టీకి దూరం అవుతుందేమో అని అలాగనే ఎటువంటి రాజ్యాధికారం లేకుండా పదవులు ఆశించకుండా అతి తక్కువ సీట్లతో పొత్తు పెట్టేసుకుంటే కాపు సామాజిక వర్గం జనసేనకి దూరం అవుతుందేమో. ఏదైనా వెరీ సింపుల్ లాజిక్ అండి. కమ్మ సామాజిక వర్గం పవన్ కళ్యాణ్ని యాక్సెప్ట్ చెయ్యదు మీరు అన్నట్టు, కానీ ఇప్పుడు బాబే మళ్ళీ రాకపోతే మన బ్రతికేది అనుకున్నప్పుడు ఎందుకు యాక్సెప్ట్ చేయరు? సచ్చినట్టు యాక్సెప్ట్ చేస్తారు. బాబు రావాలంటే టీడీపీ వస్తే సరిపోదు కదా, బాబు సీఎం పదవులు ఉండాలని అనుకుంటారు. అదేనేది, కాబట్టి ఒక ఏడాదే కదా ఇచ్చేది, నష్టమే ఉంది. 4 ఏళ్ళు మనం ఉన్నప్పుడు తర్వాత పవన్ ని తొక్క. నిజంగా ఆ పరిస్థితి వస్తే అది పీక్స్ ఒక రకంగా, లాస్ట్ ఒప్పుకుంటారే కానీ ఫస్ట్ ఒప్పుకుంటారు. వాళ్ళు ఎవరండి ఒప్పుకోవడానికి? ఎంత ముందే వాళ్ళని అడిగి చేసాడేంది ఈయన? వాళ్ళు ఎక్కడికి పోతారు చెప్పండి, దిక్కే ఉంది. జగన్ దగ్గరికి పోలేరు, భారతీయ జనతా పార్టీ ఆల్టర్నేటివ్ గా లేదు. అదే పవన్ కళ్యాణ్ ఆల్టర్నేటివ్ ఆయన వస్తున్నప్పుడు ఏడికి పోతారు? ఇంకా వాళ్ళకి దిక్కే ఉంది. కాబట్టి చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకున్నా బైండ్ అయితే తీరతారు. నెంబర్ 2 కాపుల దగ్గరకు వచ్చేటప్పటికి వాళ్ళల్లో కాస్త టెంపర్మెంట్ ఎక్కువ ఉంటుంది, చిన్నదానికి పడేసే రకాలు కాదు. కాబట్టి చంద్రబాబు నాయుడు ఒకవేళ అది తేల్చుకునేటట్టయితే సీట్లప్పుడే మొత్తం చెప్పేయాలి. ఇన్ని అసెంబ్లీ సీట్లు, 25 అసెంబ్లీ సీట్లతో 10 ఎమ్మెల్సీ ఇస్తానంటే ఒప్పుకుంటారు. 10 ఎమ్మెల్సీలు కూడా 10 ఇస్తానంటే ఒప్పుకుంటారు. ప్లస్ మంత్రులు ఒక 5 ఇస్తానంటే ఒప్పుకుంటారు. సీఎం గా ఇస్తానంటే ఒప్పుకుంటారు. డిప్యూటీ సీఎం 5 జగన్ కి మళ్ళీ 5 తోడు 2 అంటే ఒప్పుకోరు. అప్పుడు సీఎం గా చంద్రబాబు ఉంటే డిప్యూటీ సీఎం గా పవన్ ఉండాలి. పవన్ కళ్యాణ్ సీఎం అయితే కనుక డిప్యూటీ సీఎం గా లోకేష్ పెట్టిన ఒప్పుకుంటారు. అట్లాంటిది ముందే చెప్పేయాలి. లేదులే మేము ఎలక్షన్లు అయిపోయాక చూసుకుంటాం అంటే వాళ్ళు కూడా ఎలక్షన్లు అయిపోయాక అలాంటి ప్రాధాన్యత కూడా ఇవ్వాలి. ఇప్పుడు బట్టికి చూడండి, డిప్యూటీ సీఎం అని ఏం ప్రాధాన్యత ఇచ్చారు? అదే ప్రజాభవన్ ఆయనకి ఇచ్చేసేలాగా. అంటే ఇక్కడ అంత ప్రాధాన్యత ఇస్తారు ఏదైనా? ఇప్పుడు 5 డిప్యూటీ సీఎంలు ఉన్నారు, ఎవరికీ తెలియదు, అదే ప్రోటోకాల్ తప్ప. అట్లా ఉంటే వేస్ట్ కదా. ప్రాంతీయ పార్టీకి జాతీయ పార్టీకి ఉండే తేడా అది. జాతీయ పార్టీ కాబట్టి ఇవ్వాలి. అయినా అక్కడ ఏం చేశారు తెలివిగా? హోంశాఖ ఏమైనా ఇచ్చారు బట్టికి? హోంశాఖ ఇస్తే అది డిప్యూటీ సీఎం కు ఉండేటువంటి స్ట్రేచర్ అంతే. మిగతా ఏ మంత్రిత్వ శాఖ ఉన్నా, ఇప్పుడు ఆయనకి హోంమంత్రి ఇచ్చాడు, ఆయన పేరేంటి, చంద్రరాజప్పకి. ఏం చేసేవాడు పాపం, హోంగార్డును కూడా ట్రాన్స్ఫర్ చేయలేకపోయాడు ఆయన. ఇంకేం చేస్తాడు ఆయన? అయ్యి కాకపోతే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యాడు అనుకోండి, లాక్కుంటాడు, పవర్ ని లాక్కుంటాడు. నిన్న 2.5 గంట భేటీలో సీట్ల విషయం అయితే కొలుక్కు వచ్చేసింది అనుకోవచ్చు. వాళ్ళు బయటకు చెప్పకపోయినా ఒక పిక్చర్ చెప్పేశారు. నాకు తెలిసి వాళ్ళకి సీట్ల ఎప్పుడో ఖరారు అయిపోయింది. ఓన్లీ పేర్ల దగ్గర అటు ఇటు కొన్ని నడుస్తున్నాయి. ఎందుకంటే కొన్ని ఈయన చెప్పినటువంటి రూట్ లో ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళే కొంతమందిని పంపిస్తున్నారు ఈయన దగ్గరికి. ఇప్పుడు మన దర్శన్ టీడీపీ సింపథైజర్, అట్లాగే ఇప్పుడు సుందరపై జీ కుమార్ వాళ్ళు కూడా తెలుగుదేశం సింపథైజర్ వాళ్ళే. ఒకప్పుడు సుందరపై జీ కుమార్ కూడా టీడీపీ నుంచి వచ్చినాడు, వాళ్ళ బ్రదర్ టీడీపీ సింపథైజర్. ఇప్పుడు అట్లాగా తెలుగుదేశం సింపథైజర్ అంటే డబ్బు ఉన్నటువంటి వాళ్ళని చంద్రబాబు ఏదైతే చెప్పారో ఆ డబ్బున్న వాళ్ళని చంద్రబాబు పంపిస్తున్నాడు. ఇప్పుడు ఈ టైంలో ఈ సంప్రదింపుల వెనకాల ఉన్న లాజిక్ ఏంటంటే, జనసేన వాళ్ళు మమ్మల్ని అందరిని వదిలేసాడు, చివరికి మళ్ళీ అందరు బయట వచ్చిన వాళ్ళని మేము మూసామనే ఫీలింగ్ రానియకుండా, చూడు చంద్రబాబే దారికి వచ్చాడు, కాళ్ళబేరానికి వచ్చాడు, మరి ఎంతకంటే మన పవన్ కళ్యాణ్కి వాల్యూ ఏంటి అని వాళ్ళల్లో ఒక ఫీలింగ్ క్రియేట్ చేయడం కోసం సైకలాజికల్ గేమ్. యాక్చువల్గా అయితే సీట్లు ఎప్పుడో ఖరారు అయిపోయినాయి, దానికి తగ్గట్టుగానే కొత్త వాళ్ళని చేర్చుకుంటున్నారు. అవును రైట్. చూద్దాం, అఫీషియల్గా అయితే ప్రకటించాల్సిన అవసరం ఉంది. పవన్ కళ్యాణ్ గారితో చంద్రబాబు గారి భేటీ తర్వాత
సీట్ల విషయంలో క్లారిటీ వచ్చిందా, సీఎం షేరింగ్ విషయంలో క్లారిటీ వచ్చిందా, పొత్తుల మీద సీట్ల మీద అఫీషియల్గా ఒక ప్రకటన ఎప్పుడు చేస్తారు, అప్పుడు అందరికీ కూడా క్లారిటీ వస్తుంది, వేచి చూద్దాం.